వీడేంట్రా బాబు ఐరన్ తలక మీద అటు నుంచి అయితే ఇటు వచ్చి మళ్ళీ ఇటు నుంచి అయితే అటు వెళ్ళైతే ఏం చేస్తాడు అనుకుంటున్నారా? ఏం చేస్తామండి ఏమీ లేదు. ఒక 6 ఫీట్ల బారు మీద ఒక 70 ఫీట్ల హైట్ ఏంటంటే ఐరన్ హెచ్ ఫ్రేమ్‌లో గోవ అయితే కట్టామనమాట. ఎందుకు కట్టామో తెలుసా? అక్కడ కనబడుతుంది ప్యాకింగ్ లిఫ్ట్. ఆ ప్యాకింగ్ లిఫ్ట్‌కి వచ్చేసి నల్ల షీట్ పెట్టుండ్రు కదా! నల్ల షీట్ కోసం ఏంటంటే ఐరన్ హెచ్ ఫ్రేమ్‌లో గోవ అయితే కట్టామనమాట. మేము కట్టి సుమారుగా ఒక 20 రోజులు అవుతది. ఈ రోజున ఏంటంటే ఆ నల్ల షీట్ పెట్టేసాం. షీట్‌కి కూడా సిలికాన్ కూడా పెట్టేసాం. మీరు గోవ ఇప్పేయండి అన్నారు. వాళ్ళు గోవ ఇప్పమంటే నేను ఆగుతానా? ఒక 30 ఫీట్ల హైట్ ఏంటంటే ఐరన్ హెచ్ ఫ్రేమ్‌లు, ఐరన్ క్రాస్‌లు ఏంటంటే బిల్డింగ్ మీదకైతే ఇచ్చేసామనమాట. 70 లోపు 30 మైనస్ తీస్తే ఇంకెంత ఉంటది? 40 ఫీట్ల హైటే ఉంటది కదా! మేము మొత్తం ఎంతమంది వచ్చామో 6 మంది వచ్చాం కదా! ఎచ్చుకొకడైతే ఉన్నామా? నేనైతే ఎచ్చైతే ఐరన్ తడక మీద నుంచి అయితే టప్పనైతే తీసి ఎచ్చుకైతే ఎచ్చైతే తగిలించేసి పట్టనైతే కిందకైతే దిగేసి ఎచ్చైతే మావాడికైతే పట్టనైతే ఇచ్చేసాను. మావాడైతే కింద ఉన్నోడికైతే టక్కనైతే ఎత్తి ఇచ్చేసాడా. మావాడు ఇంకొకడికైతే ఎచ్చైతే పట్టనైతే ఇచ్చేసాడా. మొత్తానికైతే 50 సంవత్సరాల ముసలోడి దగ్గరికైతే ఎచ్చైతే చేరిపోయింది భద్రతగా. ఒక ఎచ్చి కిందకి ఇచ్చేస్తే అయిపోతే 20 ఎచ్చులు ఇప్పాలి, 20 క్రాసులు ఇప్పాలి. ఆ ఎచ్చులు ఆ క్రాసులు కిందకి ఇవ్వాలి. అప్పుడే గోవా పూర్తిగా ఇప్పడం అవుద్ది. అలాగే కష్టపడుతున్నా కష్టం చేసి ప్లీజ్